ఎన్నమ్మ కన్ను సౌఖ్యమా? వెల్కమ్ బ్యాక్ టు వండరింగ్ ట్రావెలర్. ఈరోజు మనం భారతీయ సంస్కృతిలోని అతి ముఖ్యమైన పండుగైన ఉగాది పండుగ యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఉగాది పండుగని పూర్వం యుగాది అని పిలిచేవాళ్ళు. యుగ అంటే యుగం మరియు ఆది అంటే ప్రారంభం, అంటే ఒక యుగం ముగిసి ఇంకొక యుగం ప్రారంభమైంది అని అర్థం. ఇది ఒక కొత్త ప్రారంభం లేదా కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉగాది పండుగని ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక రాజ్యం ప్రారంభించిందని చెప్పడం చాలా కష్టం. కొందరేమో శాతవాహనుల రాజ్యం ప్రారంభించిందని నమ్ముతారు, కొందరేమో పురాణాలని నమ్ముతారు. ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రజలు జరుపుకోవడంతో ఇది శాతవాహనుల రాజ్యానికి చెందినది అని నమ్మకం ఉంది. 2000 సంవత్సరాల క్రితం శాతవాహనులు ఈ పండుగను ప్రారంభించి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కొత్త సంవత్సరాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు. మరికొందరేమో హిందూ పురాణాల ప్రకారం ఉగాది రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన మొదటి రోజు అని నమ్ముతారు. అలాగే ఇదే రోజు విష్ణువు వామన అవతారాన్ని తీసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఇలాంటి ప్రస్తావనలతో ఉగాది పండుగ యొక్క ప్రారంభం ఒక సంప్రదాయంగా మారింది. అంతేకాకుండా ఉగాది రోజునే వ్యాస మహర్షి మహాభారతానికి సంబంధించిన రచన ప్రారంభించారు అని కూడా అంటుంటారు. అసలు ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం పదండి. మొదటిది ఇళ్ల పరిశుభ్రత. ఈ శుభ్రత వలన పాత దుర్గుణాలన్నీ పోయి కొత్త దశ ప్రారంభమవుతుందని నమ్ముతారు. శుభ్రం చేసిన తరువాత ఇళ్లను రంగిన పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించండి. రెండవది కొత్త బట్టలు ధరించడం. ఈ రోజు కొత్త జీవితానికి, కొత్త ఆశలకు సంకేతంగా భావించబడుతుంది. మూడవది ఉగాది పచ్చడి తయారీ. ఉగాది పచ్చడి ఉగాది పండుగ యొక్క ముఖ్యమైన ఆచారం. ఇది 6 పదార్థాలతో తయారవుతుంది. మామిడి పండు, అంగురం, ఉప్పు, జాగిరి, నిమ్మపండు మరియు అవిసెలతో తయారు చేయొచ్చు. ఈ పచ్చడి ప్రకృతి యొక్క అన్ని భావోద్వేగాలను, అంటే ఆనందం, విషాదం, కోపం, ఇష్టం, దుర్బలత్వం మరియు శాంతిని సూచిస్తుంది. ఉగాది పచ్చడిని ఆరాధనతో తినడం ద్వారా మన జీవితంలోని అన్ని భావాలను సానుభూతితో అంగీకరించడం నేర్చుకుంటాం. నాలుగవది పూజలు మరియు ప్రార్థనలు. ఉదయం పూట ప్రతి కుటుంబ సభ్యుడు నవరాత్రి పూజ, ఆరాధనలు మరియు తమ ఇష్ట దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఐదవది ఉగాది సంవత్సరపు క్యాలెండర్ లేదా పంచాంగం పరిశీలించడం. ఉగాది రోజు పంచాంగం పరిశీలించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ రోజు కొత్త సంవత్సరపు పంచాంగం ప్రకటించబడుతుంది మరియు ఇలాంటి సమాచారాన్ని వినడం ద్వారా కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చు. ఆరవది మన అందరికీ ఇష్టమైన సాంప్రదాయ భోజనం. ఉగాది రోజున కుటుంబంలోని అందరూ కలిసి రకరకాల సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. ఈరోజు పచ్చడి, పులిహోర, వడలు, పాయసం వంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఉగాది పచ్చడి వంటకం అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తినాలి. ఇక 7వ దానికొస్తే స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలపడం. ఉగాది పండుగ సందర్భంగా స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు చెప్పడం, బహుమతులు ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ పండుగ హర్షం మరియు బంధాల పునర్నిర్మాణానికి అద్భుతమైన సందర్భం. ఇక ఆఖరిది ఆధ్యాత్మిక ప్రవర్తన. ఉగాది అనేది కొత్త ఆలోచనలకు, మంచి ఆచారాలకు మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రేరణ ఇచ్చే పండుగ. అందుకని ప్రతి వ్యక్తి మనసులో సంతోషం మరియు ఆశలను పెంచుకొని మంచి పనులను చేయాలని కోరుకోవాలి. అదండి. అందుకని ఉగాది పండుగ మన జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించడానికి, పూర్వకాలపు సంప్రదాయాలను ఆచరించడానికి గొప్ప అవకాశం. ఈరోజు మనం పాత అనుభవాలను మరిచి కొత్త ఆశలతో ముందుకెళ్లాలని సూచిస్తుంది. ఉగాది చరిత్రను తెలుసుకోవడం ఆనందంగా ఉంది కదా? మీరు ఈ వీడియో ఇష్టపడినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఉగాది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇవ్వాలని, మీరందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.